అందరికీ నమస్కారం. మహాశివరాత్రి ఏ జాములో మహాదేవుణ్ణి ఏ ద్రవ్యాలతో అభిషేకించి ఏ పూలతో అర్చించి ఏ నామాన్ని మనం పఠించాలి, ఏ ఫలితాలు మనకి లభిస్తాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రహ్మ విష్ణువులు లింగ స్వరూపమైన మహాదేవుడిని అర్చించిన రోజే ఈ మహాశివరాత్రి. ప్రతిరోజు కూడా మనకి 8 జాములు ఉంటాయి. ఉదయం 4, రాత్రి 4 జాములు ఉంటాయి. శివరాత్రి రోజున ఉదయం 4 జాములు మనం ఉపవాసం ఉండటానికి ఉపయోగించుకోవాలి. అదే రాత్రి 4 జాములు కూడా మనం జాగరణకు, నిశితకాల పూజకు ఉపయోగించాలి. ఈ రాత్రి 4 జాములు పూజ చేసే సమయాలను ప్రహర పూజా సమయాలు అని అంటారు. శివరాత్రి రోజున మహాశివరాత్రి మొదటి జాము ప్రహర లేదా యామం. ఈ తొలి యామంలో శివుడిని ఆవపాలతో అభిషేకిస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని సదా జపిస్తూ ఉండాలి. అలాగే ఈ యామంలో గంధంతో, తామర పువ్వులతో, బిల్వ పత్రాలతో అర్చించి స్వామికి పెసర పొంగలి లేదా కట్టి పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే మనకి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. మహాశివరాత్రి రెండో జాము ఈ రెండో యామంలో మహాదేవుడిని మధుపర్కంతో అభిషేకించాలి. అంటే పాలు, చక్కెర, పెరుగు, నెయ్య వీటితో అభిషేకం చేస్తున్నంతసేపు ఓం శంకరాయ నమః అనే నామాన్ని పఠిస్తూనే ఉండాలి. అభిషేకం చేసిన తరువాత స్వామివారిని రోజ్ వాటర్, పచ్చకర్పూరం, గంధం కలిపిన లేపనంతో అలంకరించాలి. ఆ తరువాత బిల్వపత్రాలతో, తులసి దళాలతో అర్చించాలి. ఆ తరువాత నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి. ఇలా చేస్తే కనుక సంతాన భాగ్యం లభిస్తుంది. మహాశివరాత్రి మూడవ జాము ఈ మూడవ యామంలో మహాదేవుడిని తేనెతో అభిషేకించాలి. ఆ తరువాత పచ్చకర్పూరం, గంధాన్ని లేపనంగా చేసి అలంకరించాలి. స్వామివారిని బిల్వపత్రాలతో, మల్లె పువ్వులతో అర్చించాలి. ఇలా అభిషేకం, పూజ చేస్తున్నంతసేపు ఓం మహేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఆ తరువాత నువ్వులతో చేసిన ఏదైనా పదార్థాన్ని స్వామివారికి నివేదించాలి. ఇలా స్వామివారిని ఈ మూడవ జాములో అర్చించడం వల్ల అపారమైన సిరి సంపదలు, అఖండ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. మహాశివరాత్రి 4వ జాము ఈ 4వ యామంలో మనం శివుడిని చెరుకు రసంతో అభిషేకించాలి. ఆ తరువాత పచ్చకర్పూరం, గంధం కలిపిన లేపనంతో అలంకరించాలి. ఈ సమయంలో మనం తామర పువ్వులతోటి, అలాగే మల్లె పువ్వులతోటి స్వామిని అర్చించాలి. ఇలా చేస్తున్నంతసేపు మనం ఓం రుద్రాయ నమః అనే నామంతో స్వామిని సదా జపిస్తూనే ఉండాలి. ఆ తరువాత అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 4వ జాములో పూజాభిషేకాలు చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. మీకు ఇందాక వివరించిన ద్రవ్యాలు ఏవీ కూడా లభ్యం కాని పక్షంలో మీరు ఈ 4 జాములలోనూ కూడా మంచి నీటితో స్వామిని అభిషేకించవచ్చును. ఇప్పుడు శివరాత్రి రోజున అతి విశేషమైన, ఎంతో శక్తివంతమైన నిశితకాల పూజా సమయం గురించి తెలుసుకుందాం. అసలు నిశితకాలం అంటే ఏమిటి? నిశితకాలము అంటే శివునిని పూజించి అర్చించటానికి ఎంతో ఉత్కృష్టమైన, శక్తివంతమైన సమయము. ఈ సమయంలోనే శ్రీ మహాదేవుడు భూమి మీద ఆవిర్భవించి స్ఫటిక లింగ రూపంగా ఉద్భవించారు. అంటే లింగోద్భవం జరిగిన కాలం. మీరు ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఉపవాసం ఉండలేక ప్రతి జాములోనూ పూజ చెయ్యలేకపోతే ఈ ఒక్క నిశితకాల పూజ చేసినా చాలా మంచిది, విశేషమైన ఫలితం లభిస్తుంది. మహాశివరాత్రి రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన 3 ముఖ్య విషయాలు ఉన్నాయి. మొదటిది ఉపవాసం ఉండుట, రెండవది రాత్రి జాగరణ చేయటం, ఇక మూడవది శివనామ స్మరణతో స్వామివారికి అభిషేకం చేయడం.
ఈ మూడు కూడా అతి ముఖ్యమైన ప్రక్రియలు మనం శివరాత్రి రోజున తప్పనిసరిగా చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసేవారు తినే కంటే ముందుగా ఆవుకి కొంచెం బియ్యం, తోటకూర, బెల్లం కలిపి తినిపించి గోమాతకు 3 ప్రదక్షిణలు చేసి ఆ తరువాత పేదవారికి అంటే ఆకలితో అలమటించున్న వారికి అన్నదానం చేయాలి. అలాగే పశుపక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు, త్రాగటానికి నీరు వాటికి ఏర్పాటు చేయాలి. ఈ తంతు పూర్తి చేసిన తరువాత మాత్రమే మనము ఉపవాస దీక్షను విరమించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కనుక ఎంతో పుణ్యప్రదమే కాదు, మనకున్న సమస్త గ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయి. ఆ మహాదేవుని సంపూర్ణ అనుగ్రహంతో మనం ఎప్పటికీ ఏ రోజుకి కూడా ఆకలితో అలమటించము. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.